ఈ రోజున మనం ఈ వీడియోలో మట్టిలో మాణిక్యం చిత్రం నుంచి మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట అనే పాటను అభిమానుల కోరిక మేరకు కీబోర్డ్ ప్లే చేస్తూ పాడుతున్నాను. నేను నోటేషన్ ఇచ్చాను, పేపర్ పైన అన్ని విషయాలు రాగము తాళము A to Z రాశాను. మీరు అక్కడ గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక్కడ శృతి 4:30 శృతి, రాగం ప్రధానంగా హరికాంభోజి రాగం అనమాట. సరి గ మ పద ని సా సా ని ధ ప మ గ రి సా ఆ మళ్ళీ మళ్ళీ పాడాలి పాట, నీ బ్రతుకంత కావాలి పూల బాట. మళ్ళీ మళ్ళీ పాడాలి పాట, నీ బ్రతుకంత కావాలి పూల బాట. పచ్చగా నూరేళ్ళు ఉండాలని నా నెచ్చలి కలలన్నీ పండాలని. పచ్చగా నూరేళ్ళు ఉండాలని నా నెచ్చలి కలలన్నీ పండాలని. మళ్ళీ మళ్ళీ పాడాలి పాట, నీ బ్రతుకంత కావాలి పూల బాట. హృదయమనేది ఆలయము, స్నేహము దేవుని ప్రతిరూపము. హృదయమనేది ఆలయము, స్నేహము దేవుని ప్రతిరూపము. కులమేదైనా మతమేదైనా, కులమేదైనా మతమేదైనా, దానికి లేవు ఆ భేదము. మళ్ళీ మళ్ళీ పాడాలి పాట, నీ బ్రతుకంత కావాలి పూల బాట. మళ్ళీ మళ్ళీ పాడాలి పాట, నీ బ్రతుకంత కావాలి పూల బాట. ఆశలు ఉంటాయి అందరికీ, అవి నెరవేరేది కొందరికే. ఆశలు ఉంటాయి అందరికీ, అవి నెరవేరేది కొందరికే. ఆనందాల తేలేవేళ, ఆనందాల తేలేవేళ, అభినందనలు ఈ చెలికి. మళ్ళీ మళ్ళీ పాడాలి పాట, నీ బ్రతుకంత కావాలి పూల బాట. మళ్ళీ మళ్ళీ పాడాలి పాట, నీ బ్రతుకంత కావాలి పూల బాట. పచ్చగా నూరేళ్ళు ఉండాలని నా నెచ్చలి కలలన్నీ పండాలని. మళ్ళీ మళ్ళీ పాడాలి పాట, నీ బ్రతుకంత కావాలి పూల బాట. థ్యాంక్ యూ అండి. ఇది అభిమానుల కోరిక మేరకు నేను కీబోర్డ్ ప్లే చేస్తూ పాడుతున్నాను. ఇది 3వ వీడియో మనకి. ఫస్ట్ వీడియో సాంగ్ పాడుకున్నాం, రెండో వీడియో సాంగ్ విత్ స్వరం గాయకులకు పాడాం.
ఇప్పుడు కీబోర్డ్ ప్లేయింగ్తో నేను పాడాను. నెక్స్ట్ వీడియోలో చిన్న చిన్న బిట్స్ చెప్పి మీకు మీ అందరికి కూడా ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా వాంచుకున్నట్టు నేను స్వరములు చెప్పి నేను చక్కగా మీకు గాయకులకు స్వరం చెప్తాను, ఇన్స్ట్రుమెంట్స్ వారికి స్వరం చెప్పి నేను కీబోర్డ్ ప్లే చేస్తాను. మీ అందరికీ అర్థమవుతుందన్నమాట. చాలా చాలా ధన్యవాదములు మీ అందరికీ నన్ను ఆదరిస్తున్నందుకు. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో 4వ వీడియోలో లాస్ట్ వీడియోలో ఈ పాటని మీ అందరికీ నేను చిన్న చిన్న బిట్స్ చెప్పి దానికి స్వరం చెప్పి నేర్పిస్తాను.